హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుందామండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంసీక్యూస్. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లో మీరు BALUIQ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్స్ అనేది ప్రస్తుతానికి ఉందన్నమాట. న్యూ ఇయర్ ఆఫర్స్ కూడా మీకు రన్ అవుతున్నాయి మన యాప్లోని. సో కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, నెక్స్ట్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటు అలాగే మీ గ్రూప్ 2కి సంబంధించిన కంటెంట్ అయినటువంటి ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట ఆ కోర్సులోని. రైట్, మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ICC ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో ఆగస్టు 2023లో ఏ దేశంలో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు హాజరు కాలేదు? మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అనేది ఇచ్చినటువంటి ఒక అరెస్ట్ వారెంట్ కారణంగా అనమాట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనమాట బ్రిక్స్ సమావేశానికి అటెండ్ కాలేదనమాట. మరి బ్రిక్స్ సమావేశం అనేది ఏ దేశంలో జరిగింది? సింపుల్ క్వశ్చన్. అయితే చైనా, దక్షిణాఫ్రికా, భారత్ అండ్ బ్రెజిల్ అండి. ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా అనమాట. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఏదైతే ఉందో అందులోని ఒక భాగమైనటువంటి దేశం దక్షిణాఫ్రికా అనమాట. సో అందులో సభ్య దేశంగా ఉన్నటువంటి దక్షిణాఫ్రికా ఒకవేళ ఆ దేశ అధ్యక్షుడు అంటే ఎవరి మీద అయితే అరెస్ట్ వారెంట్ జరిగిందో వాళ్ళు కనుక ఆ దేశంలో పర్యటిస్తే తప్పనిసరిగా అరెస్ట్ చేయాలన్నమాట యాక్చువల్లీ. సో దీన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఏం చేస్తాడంటే ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడనమాట. సో ICC రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకవేళ ఎవరి మీద అయితే అరెస్ట్ వారెంట్ జరిగిందో వాళ్ళు గనక పర్యటన చేస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పడంతో రష్యా అనేది ఓకేనండి ఈ మీటింగ్ నుంచి విత్డ్రా అయిపోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, మరి ఆ ICCలో దక్షిణాఫ్రికా సభ్యదేశం అంటే మరి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరంటే సిరిల్ మనకి రామఫోసా గారు అనమాట. దక్షిణాఫ్రికాలో జరిగింది బ్రిక్స్ సమావేశం. దీనికి సంబంధించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. జోహన్నెస్బర్గ్ సమావేశం ఏంటి, అలాగే బ్రిక్స్లో జాయిన్ అవ్వబోతున్నటువంటి కొత్త దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగిందనమాట డీటెయిల్గాను. నెక్స్ట్ చూడండమ్మా. రైట్, ఇటీవల ఏ పశ్చిమ ఆఫ్రికా దేశంలో అంటే మనకి వెస్ట్ ఆఫ్రికన్ దేశంలో అంటే జూలై 27 అనమాట, ఇది మనం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను మీకు. శాంతి భద్రతలో మరి ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కారణంగా సైన్యం తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టింది. ఒక వెస్ట్ ఆఫ్రికా దేశంలో అనమాట. అక్కడ విపరీతంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ అలాగే నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ సమస్యలు రావడంతో అక్కడ సైనిక చర్యను చేపట్టనమాట, ప్రభుత్వాన్ని పడగొట్టారనమాట. మరి అది ఏ దేశం? ఆప్షన్స్ చూద్దామండి. నైగర్, లైబీరియా, నైజీరియా అండ్ ఘనా అండి. ఆన్సర్ వచ్చేసి నైగర్ అనమాట. సో ఈ నైగర్ దేశం గురించి మనం సాధారణంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైనప్పుడు చదువుతుంటాం. చాలాసార్లు ఏంటంటే ఇది పాపం చిట్ట చివరిగా ఉండేది అనమాట HDAలోని. అక్కడ ఏంటంటే ద్రవ్యోల్బణం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు చాలా ఎక్కువ అనమాట యాక్చువల్లీ అక్కడ పశ్చిమాఫ్రికా దేశంలోని. వీళ్ళు ఏంటంటే నైగర్ దేశం ఒకప్పుడు ఫ్రాన్స్ అండర్లో ఉండేదండి. సో ఫ్రాన్స్కి వలస దేశంగా ఉండేది. కరెక్ట్గా 1960లో అనమాట వాళ్ళకి స్వతంత్రం వచ్చింది నైగర్కి. ఆ తర్వాత కాలంలో 2021 వరకు కూడాను సైనిక చర్యల ద్వారానే వాళ్ళ దేశంలో రన్ అయిందనమాట. 2021లో మాత్రం డెమోక్రటిక్ అనమాట ఒక ప్రభుత్వం ఎన్నికైంది. కానీ 2023 అంటే ఈ మధ్య జూలైలో అంటే 2023 జూలైలో ఏమైందంటే అక్కడ మళ్ళీ కూడా సైనిక చర్యను చేపట్టి అక్కడ ప్రభుత్వాన్ని అనమాట స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మేబీ మనకి ఎగ్జామ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, పశ్చిమ ఆఫ్రికా దేశమైనటువంటి నైగర్లో అధ్యక్షుడు మహమ్మద్ బజమ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు ప్రకటించారు సైన్యం. ఆ దేశ రాజధాని నియామోలో అధ్యక్షుడి నివాసాన్ని ప్రెసిడెన్షియల్ గార్డు సభ్యులు చుట్టుముట్టి బజమ్ని మరి ఆయన కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం ప్రభుత్వాన్ని పడగొట్టినట్టు సైన్యం ప్రకటించింది. దీనికి గల కారణం ఏంటంటే శాంతి భద్రతలు, ఆర్థిక పరిస్థితులు క్షీణించినందుకే తీసుకున్నామని చెప్పారండి. ఇక్కడ మనం ఇప్పుడే చెప్పాం 1960లో వాళ్ళకి స్వతంత్రం వచ్చిందనమాట, ఫ్రాన్స్ అండర్లో ఉండేవాళ్ళు వాళ్ళు. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ అండి, సో థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. నాయక్ యశ్వంత్ ఘాట్కే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ధైర్య సాహసాలు చూపించినటువంటి భారత సైనికుడు. అయితే ఈయన గౌరవార్థం ఏ దేశం ఒక సౌర గడియారాన్ని ఏర్పాటు చేసింది? అంటే సోలార్ వాచ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి ఏ దేశం ఏర్పాటు చేసింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తాను నేను మీకు. ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ జపాన్, ఇటలీ, రష్యా అండ్ అమెరికా అండి. ఆన్సర్ వచ్చేసి ఇటలీ అనమాట. ఇటలీ దేశం ఏం చేస్తుందంటే మనకి యశ్వంత్ ఘాట్కే గారికి సంబంధించి అనమాట ఒక సోలార్ వాచ్ని అనమాట ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీకి ఫాసిస్ట్ సేనల్ని ఎదుర్కోవడం కోసం దాదాపు భారతదేశ ప్రభుత్వం 50,000 మంది సైన్యాలను అనమాట పంపించింది. అంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం. అయితే అందులో దాదాపు 5,800 మంది సైనికులు అనమాట చనిపోవడం జరిగిందనమాట. సో అందులో
ఈయన కూడా వాళ్ళతో పోరాటం చేసి చనిపోవడం జరిగిందండి. అయితే సో ఈ మధ్య కాలంలో అంటే ఓకే చూడండి ఇక్కడ ఒకసారి చూద్దాం. మనం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీకి విశేష సేవలు అందించి ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఆ దేశ సైన్యం నివాళులు అర్పించింది. ఇందులో భాగంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీలో ఫాసిస్ట్ సేనలపై పోరాడి వీరమరణం పొందినటువంటి భారతీయుల స్మారక చిహ్నంగా మోనటోన్ అనే ప్రాంతంలో అనమాట వీసీ జస్వంత్ గాడ్కే గారికి సంబంధించి సౌర గడియారాన్ని ప్రతిష్ఠించారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే భారతీయ జవాన్లకు సంబంధించినటువంటి బలిదానాలను స్మరించుకుంటూ ఓకే ఆ మోనటోన్ ప్రజలు ఇటలీ సైనిక చరిత్రకారులు వీళ్ళంతా కలిపి అనమాట దీన్ని నెలకొల్పారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుందండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సముద్ర ప్రాంత ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టానికి సంబంధించి అంటే 2023 చట్టానికి సంబంధించి సముద్ర గర్భంలో ఖనిజ త్రవ్వకాలకు ఇచ్చే లీజుని ఎంత గడువు ఇచ్చారు, ఈ చట్టంలో ఎంతవరకు గడువు ఇచ్చారు అన్నది క్వశ్చన్ అనమాట. బేసిక్గా తీసుకుంటే సముద్ర గర్భంలో చాలా ఖనిజాలు ఉంటాయి. ఓకే ఈ ఖనిజాలను ఎప్పటికప్పుడు బయటికి తీస్తూ ఉంటారు అనమాట యాక్చువల్లీ. సో వీటికి సంబంధించి కొన్ని సంస్థలకి వ్యక్తులకి కాంట్రాక్ట్లు అనేది ఇస్తుంది అనమాట ప్రభుత్వం. కొన్ని దేశాలకు కూడా కొన్నిసార్లు ఇస్తుంది యాక్చువల్లీ. ఓకే అలా ఇచ్చినప్పుడు అంటే భారతదేశానికి సంబంధించి అనమాట విదేశాల్లో ఎవరైతే ఏమైనా కంపెనీలు ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు, అంటే వాళ్ళు కనుక ఎక్స్పర్ట్స్ అయితే. సో అలాంటి కాంట్రాక్ట్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వడం అనేది ఈ చట్టంలో ప్రవేశపెట్టారు. ఇది రీసెంట్గా మనకి ఆగస్టులో వచ్చింది ఈ చట్టాన్ని. ఓకే అయితే 50 years, 100 years, 75 years అండ్ 25 years అండి. ఆన్సర్ వచ్చేసి మనకి 50 సంవత్సరాలు అనమాట. ఓకేనండి 50 సంవత్సరాలు అనమాట. ఓకే లీజుకి ఇస్తారనమాట 50 years వరకు అనమాట లీజుకి ఇస్తూ కాంట్రాక్ట్ అనేది చేయడం జరిగింది రీసెంట్. చూడండి ఇక్కడ నుంచి సముద్ర ఖనిజాల త్రవ్వకాల లీజులను వేలం ద్వారా కేటాయిస్తారు. ఓకే అంటే అన్వేషణ అంటే సముద్రాల్లో అసలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఖనిజాలు ఉన్నది అన్వేషణ చేయడానికి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ రిక్వైర్స్ పర్మిషన్ కదా ఖచ్చితంగాను. సో దానికి కూడా వేలం వేస్తారు ఒకేసారి. అలాగే నెక్స్ట్ త్రవ్వకాలు కలిపి కూడా ఒకేసారి అంటే లీజుకి నెక్స్ట్ మనకి అన్వేషణ చేయడానికి రెండింటికి కూడా ఒకేసారి అనమాట వేలం వేయడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వేలం వేస్తారు, లైసెన్స్ కూడా ఇస్తారనమాట యాక్చువల్లీ. ఓకే చూడండి ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి. టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్ తయారు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించినటువంటి దేశం ఏంటి? ఓకేనండి యాక్చువల్లీ ఎవరు ప్రకటించారో ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, పాలస్తీన్ అండ్ రష్యా అండి. ఓకే న్యూక్లియర్ అటాక్కి సంబంధించి అంటే ఏంటి ఏవైతే అణుబాంబులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అనమాట అటాక్ చేయడం, సబ్మరైన్ ద్వారా అనమాట న్యూక్లియర్ అటాక్స్ జరపడం కోసం అండి. అయితే ఇది ఎవరు అనౌన్స్ చేస్తారంటే ఉత్తర కొరియా అండి. ఓకే ఉత్తర కొరియా అనమాట అనౌన్స్ చేసింది. యాక్చువల్లీ అమెరికాకి వ్యతిరేకంగా వాళ్ళు తయారు చేస్తున్నట్లు ప్రకటించారు అనమాట యాక్చువల్లీ. ఓకే తెలుసు కదా కిమ్ జోంగ్ ఉన్ అనమాట అక్కడ ఉన్నటువంటి ఉత్తర కొరియా ప్రెసిడెంట్. ఓకే ఇతను ఏంటంటే ఎప్పటికప్పుడు తెలిసిన మీకు నార్త్ కొరియా అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది యాక్చువల్లీ. ఓకే న్యూక్లియర్ వార్లకు సంబంధించి ఒక్కొక్కసారి హైడ్రోజన్ బాంబు మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇలా అనౌన్స్మెంట్లు ఇస్తుంటారు అనమాట. సో ఇవ్వండి ఈ క్వశ్చన్స్ ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామండి. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. అలాగే నెక్స్ట్ మీకు తీసుకుంటే 1 yearకి సంబంధించి కూడా ఒక కోర్స్ ఉందండి 1499తో. అందులో కూడా చాలా కోర్సెస్ అనేది మీకు సబ్జెక్టులు అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. త్వరలో లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ తేవాలని ఆలోచిస్తున్నాను యాక్చువల్లీ. అంటే మొత్తం అన్ని కోర్సెస్ కూడా యాప్లో ఉన్న అన్ని కోర్సెస్ కూడా మీకు ఒకే దాంట్లో అందుబాటులో ఉండే విధంగా మీకు ఒక లైఫ్ టైం కోర్స్ అనేది లాంచ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను. దానికి సంబంధించిన ప్రైస్ దాదాపు 2500 పెడదాం అనుకుంటున్నాను. అంటే మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా, అలాగే అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అంటే మన యాప్లో ఏదైతే కోర్సులు ఉంటాయో అవన్నీ కూడా ఒకే కోర్సులో భాగంగా ఉంటాయి. పూర్తిగా లైఫ్ టైం అంటే ఎప్పుడైనా సరే వ్యాలిడిటీ ఉంటుంది దానికి. అలాగే మీరు డెస్క్టాప్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు డెస్క్టాప్లో చూసుకోవచ్చు. అలా మీకు ఒక కోర్సుని డిజైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. అది నేను మీకు 2-3 రోజుల్లో డీటెయిల్స్ అనేది చెప్తాను. సో డెఫినెట్గా మీకు ఆ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే అన్ని కోర్సెస్ కూడా మీకు ఉపయోగపడే విధంగా ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్.